నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిషాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైన అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం. అంటే ఇదేదో ఒక గొప్ప విషయంగా చెప్పటం కాదు, కానీ ఎవరు ఇవ్వనటువంటి అసలు జ్యోతిష్యం చెప్పే ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా మనం చెప్పినట్టు కానీ మనం ఇచ్చినట్టు కానీ సబ్జెక్టు ఇవ్వటం లేదు. అందరూ ఎంతసేపు ఫలితాలు వెనక, వాటి వెనక మాస ఫలితాలు, దిన ఫలితాలు, లేదా మరొకటి ఏదైనా గ్రహ మార్పిడి వల్ల, వక్రం వల్ల ఇవే చెప్తూ ఉంటారు తప్పితే సబ్జెక్ట్ అనేది మీకు ఇంచుమించుగా నాకు తెలిసి ఒక 40-50 ఆస్ట్రాలజీ ఛానల్స్ ఉన్నట్టయితే ఒక 4-5 ఉంటాయి. ఒక 2-3 చెప్తూ ఉండొచ్చు సబ్జెక్ట్ గురించి, లేదా ఒక 10 మంది లోపే ఉంటారు. మనమే ప్రామాణికంగా తీసుకుని సబ్జెక్టు ఏదైతే బేసిక్ ఫండమెంటల్స్ ఉన్నాయో, శాస్త్రం అనేది మనకి ఏదైతే చెప్తోందో జ్యోతిష్యం, దాన్ని అనుగుణంగా తీసుకొని మనం బృహత్పర హోరా శాస్త్రం కానివ్వండి, ఫలదీపిక కానివ్వండి, ఇలాంటి గ్రంథాల నుంచి సేకరించి మనం చెప్పేది ఋషులు, మహర్షులు. అలాగే కొంత ప్రామాణికంగా మనకి ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో జ్యోతిష్యం సబ్జెక్ట్ గురించి కొంత చెప్పటము, అలాగే అక్కడ కొంత వాటి గురించి ఇన్ఫర్మేటివ్గా మనకి బుక్స్ కూడా ఉండటం అనేది ఉంది. కాబట్టి వాటి నుంచి సంగ్రహించి కొంత మనం లోతైన అధ్యయనం చేసి తెలుసుకుంటూ వస్తున్నాం. గత 3 వీడియోలుగా మనము మేషలగ్నము, అలాగే వృషభ లగ్నము, మిథున లగ్నం వారికి 12 భావాధిపతులు దశలలో కలిగే ఫలితాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో కర్కాటక లగ్నం వారికి 12 భావాధిపతులు దశలలో జరిగే ఫలితాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా బేసిక్గా మనకి ఎలా ఉంటుందనేది తెలిస్తే తర్వాత వ్యక్తిగత చార్ట్ ఏదైతే ఉందో అది పరిశీలించినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా తీసుకుంటే ఇక్కడ కర్కాటక లగ్నం, లగ్నానికి అధిపతి చంద్రుడు, సో లగ్నాధిపతి దశ, ద్వితీయాధిపతి వచ్చి రవి, తృతీయ వ్యయాధిపతి వచ్చి బుధుడు, తర్వాత చతుర్థ దశమాధిపతి శుక్రుడు, చతుర్థ లాభాధిపతి శుక్రుడు, పంచమ దశమాధిపతి కుజుడు, షష్ఠ భాగ్యాధిపతి గురువు, అలాగే సప్తమ అష్టమాధిపతి శని. కాబట్టి వీరి మహర్దశలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మనం తీసుకున్నప్పుడు వారు జన్మించిన నక్షత్రాన్ని బట్టి మళ్ళీ ఇవి అటు ఇటు అవుతాయి. శని నక్షత్రంలో అయితే శని మహర్దశతో మొదలవుతుంది. బుధ, కేతువు, శుక్ర, రవి ఇలా వస్తుంది. మనం తీసుకున్నట్టయితే రవి, మనం నవగ్రహాల గురించే చెప్పుకుంటున్నాం. నవగ్రహాలు వివిధ భావాధిపతులు అయినప్పుడు ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి అనే అంశాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ రవి కుటుంబ కారకుడు, ధనకారకుడు, వాక్కు కారకుడు ఈయన. కాబట్టి ఇక్కడ ద్వితీయాధిపత్యం వచ్చినప్పటికీ ఈయన ఇక్కడ శనితో కలిసి ఇక్కడ మారకత్వం అనేది ఇవ్వడం. కాబట్టి ఇక్కడ లగ్నానికి మిత్రుడు, కాబట్టి ఇక్కడ మంచి ఫలితాలే ఉంటాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. కుటుంబ ధన భావాధిపతి ఈ దశలో స్వశక్తితో అంటే అభివృద్ధి చెందుతారు, మంచి ధనార్జన ఉంటుంది, కుటుంబం అనేది ఏర్పడుతుంది, కుటుంబంలో మంచి విషయాలు అనేవి జరుగుతాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. ఆరోగ్యం కూడా సంతృప్తికరంగా ఉంటుంది. అలాగే తన వల్ల కుటుంబంలో వారికి, కుటుంబంలోని సభ్యులకు అందరికీ కూడా మంచి జరుగుతుంది, సహాయం జరుగుతుంది అని చెప్పని ఇక్కడ చెప్పవచ్చు. కొంచెం ఇక్కడ రవి మూలకంగా ఉంటుంది కాబట్టి మంచి గవర్నమెంట్ పరమైన ఆస్తిపాస్తులు, సంపాదన, ఆస్తిపాస్తులని కాదు కానీ సంపాదన, కాంట్రాక్టులు ఇవి ఉంటాయి. కాబట్టి వీటి పరంగా ఏర్పడటానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇతను లేకపోతే భార్య ద్వారా ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ద్వితీయాధిపతి రవి ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా చూసుకోవాలి. తండ్రి ద్వారా, తల్లి ద్వారా కూడా ఇక్కడ లాభము అనేది ఉంటుంది. ఎందుకంటే కొంతమంది అంటూ ఉంటారు గవర్నమెంట్ దత్తపుత్రుడురా అని చెప్పని, అంటే సంపాదన రావటము అంటే వాళ్ళు పని చేయరనో లేకపోతే ఎల్లకాలం అక్కడ ఉంటారు తింటారనో కాదు. గిన్షన్లు ఇప్పుడు ఎవరికి కూడా లేవు. కాబట్టి ఇక్కడ అదొక గవర్నమెంట్ ఉద్యోగం పొందాలి అని చాలామంది ఎంతో తాపత్రయంతో, ఎంతో కృషితో కూడా సాధిస్తారు. దాని గురించి సంవత్సరాలు ఇక్కడ చూస్తూ ఉంటే పీజీల్లో దిల్షుక్ నగర్ కుక్కడపల్లిలో మనం
అన్ని ఊళ్ళల్లోనూ ఉంటారు. ఆర్ఆర్బీకి, బిఎస్ఆర్బీకి నంద్యాల వెళ్ళేవారు ఇదివరకు. ఇట్లా కొన్ని ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు దాని గురించి నిత్యం కూడా. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ చంద్రుడు ఇక్కడ లగ్నాధిపతి చంద్రదశలో కాబట్టి కొంత ఈ చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆ అభివృద్ధి అనేది ఉంటుంది. తనంతటా తానుగా అభివృద్ధి చెందటము, దేహ సౌఖ్యము, ఆరోగ్యం బాగోకపోతే కొంత మళ్ళీ ఇక్కడ ఇబ్బంది 6, 8, 12 స్థానాల్లో ఉంటే మానసికమైన సమస్యలు, తల్లితో ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో తల్లితో మంచి సత్సంబంధాలు ఉంటాయి, తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది. నిరంతరం కూడా ధర్మకార్యాసక్తి, ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు, నలుగురిలో కూడా మనం చూసినట్టయితే ఒక గుర్తింపు అనేది వస్తుంది. చంద్రుడి వల్ల అంటే జనాలలో ఒక పేరు ప్రఖ్యాతులు అవి కూడా మనకి రావటం అనేది జరుగుతుంది. తర్వాత కుజదశ, మనం ఇందా చెప్పుకున్నట్టు పంచమ దశమాధిపతి దశ, రాజ్యాధిపతి కాబట్టి ఇది అత్యంత యోగకారకమైన దశ. ఇది రాజయోగ దశ కూడా జరుగుతుంది. ఈ గ్రహంతో కలిసి ఉన్న దశ ఏదైనా వచ్చినా కూడా వారికి మంచి జరుగుతుంది అని చెప్పచ్చు. ఉదాహరణకి అంటే ఏ తృతీయాధిపతో వ్యయాధిపతో బుధుడు వీరు కలిస్తే ఉండదండి, కొంత ఇబ్బంది తగ్గుతుంది. కానీ ఇక్కడ చతుర్థాధిపతి అయిన వాడు శుక్రుడు కలిశాడు అంటే కనుక ఇది రాజయోగమే పడుతుంది వాళ్ళకి. ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి కుజుడు దశ వచ్చినా రాకపోయినా, తర్వాత వచ్చినా, చిన్నప్పుడే వచ్చినా శుక్ర మహర్దశ యోగవంతంగా ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే చూడండి, ఇక్కడ గురుకుజులు కలిసినా కూడా అంతే, అలాగే ఉంటుంది. ఇక్కడ భాగ్యాధిపతి ఆయన, అలాగే ఇక్కడ దశమాధిపత్యం కూడా కుజుడికి కొట్టింది కాబట్టి ఇక్కడ గురుకుజులు కలిసినా కూడా మంచి యోగం, రాజయోగం పడుతుంది అని చెప్పచ్చు. ఇక్కడ కుజదశలో యోగకారకుడు అయినందువల్ల ఇక్కడ రాజయోగం ఉంటుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే ఈ బలము ఒకవేళ ఆయన ఎక్కడ ఉన్నారనే దాన్ని బట్టి మళ్ళీ కొంత ఇబ్బంది ఉండటం అనేది జరుగుతుంది. లేని పక్షంలో మంచి యోగం అనేది ఉంటుంది అని చెప్పని చెప్పవచ్చు. ఉద్యోగంలో కూడా మంచి స్థాయిని వీరు చేరుకుంటారు. అలాగే సంతానం ద్వారా కొంచెం సౌఖ్యం తక్కువ, కలత్ర సుఖము సౌఖ్యం కూడా కొంత ఇక్కడ తక్కువ అని చెప్పాలి. ఈ దశలో ఒకవేళ వివాహం అయినా కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలాగే బుధదశలో తృతీయ వ్యయాధిపతి బుధదశ, ఇక్కడ చూస్తే మనకు వ్యయం, ఖర్చు, ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన ఖర్చు, మనం ఏది చేద్దాం అనుకున్నా కూడా. ఉదాహరణకి వ్యయాధిపతి బుధుడు ఈ దశలో బాగుందయా నువ్వు విదేశాలకు వెళ్తావని చెప్తారు. సో మనం ప్రయత్నాలు చేస్తాం, అది రాకపోవటం, ఖర్చు అవటం, లేదా అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేయటం, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ఇక్కడ దగ్గర ప్రయాణాల్లో వాటిల్లో కొన్ని నష్టాలు, అలాగే సోదరులతో గొడవలు, ఆర్థికంగా కొంత దెబ్బతింటము, ఇవన్నీ కూడా ఇక్కడ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే మళ్ళీ చూసుకున్నట్టయితే బుధుడు ఇక్కడ బాగున్నాడయ్యా అంటే ఇక్కడ కనుక మంచి చదువు ఇస్తాడు, ప్రాథమికమైన చదువు ఇవ్వటంలో మంచి చేస్తాడు అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే ఇక్కడ బుధుడితో పాటుగా ఇక్కడ మనము మళ్ళీ తీసుకున్నట్టయితే తృతీయాధిపతి వ్యయాధిపతి కాబట్టి మంచి విద్య అది రాణిస్తారు. బేసికల్గా ఫండమెంటల్గా ఉన్న చదువు అంతా కూడా బాగా వస్తుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే ఈ బుధుడు మళ్ళీ ఎక్కడ పంచమంతో కనుక, పంచమాధిపతితో కనుక కలిసి ఉన్నట్టయితే ఇక్కడ జ్యోతిష విద్యలో కూడా రాణించే అవకాశం ఉంటుంది. ఒకవేళ బుధ దశ దాటిన తర్వాత అయినా సరే, తర్వాత వచ్చే దశ దాన్ని బట్టి అక్కడ మళ్ళీ కేతువుతో కనెక్షను, ఈ పంచమాధిపతితో కనెక్షను, బుధుడు ఎప్పుడైనా సరే ఆ వ్యక్తి జీవితంలో మార్పు అనేది రావచ్చు. తర్వాత గురుదశ తీసుకున్నట్టయితే షష్ఠ భాగ్యాధిపతి, షష్ఠాధిపత్యం మంచిది కాదు. భాగ్యాధిపత్యం అనేది యోగకారకుడు, లగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతులు ఇక్కడ యోగకారకులు కాబట్టి ఇది మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. గురుదశలో కూడా మంచి జరుగుతుంది ఇక్కడ అని చెప్పని మనం చెప్పవచ్చు. మళ్ళీ ఇక్కడ గురువు ఉదాహరణకి లగ్నంలోనే ఉన్నారనుకోండి, ఉచ్చస్థానము, మంచి తీర్థయాత్రలు, ఈ గురుదశ రావాలే కానీ వీరికి 16 సంవత్సరాలు కూడా దశెత్తుకుందిరా అంటారు, అట్లా ఉంటుంది. అంటే 16 సంవత్సరాలు ఒకేలా ఉండదు, కానీ మంచి దశ ఈ దశ అని చెప్పని వారికి చెప్పచ్చు. మంచి యోగము, ధర్మకార్యాల్లో పాల్గొనటము, ఇంటిలో కూడా దైవ కార్యాలు చేయటము, వివాహాలు, శుభకార్యాలు, ఎప్పుడూ కూడా పూజలు ఇవన్నీ చేయటం, ఆరోగ్యం
ఆరోగ్యం బలంగా ఉండటం, రుణాలు ఏమన్నా ఉన్నట్టయితే అవి ఇచ్చేయటము, ఎప్పుడు కూడా అంతా కూడా మంచి జరుగుతుంది అని, ఆరోగ్యం బాగుపడటము, ఇట్లా షష్ఠస్థానం వల్ల ఇబ్బందులు ఏమీ ఇక్కడ రాకుండా ఉంటాయి అని చెప్పచ్చు. ఉదాహరణకి మనం తీసుకున్నట్టయితే గురువు శుభగ్రహం, మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నది. ఈయన ఉచ్చులో ఉండటం ఈ లగ్నానికి అత్యంత యోగవంతం అన్నమాట. కాబట్టి ఇతరత్ర వేరే గ్రహాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గురువు ఈ జాతకాన్ని ఒక తల్లి తండ్రిలాగా కాపాడుకుంటూ అన్నిటి నుంచి కూడా బయటపడవేస్తాడు అని మనం చెప్పవచ్చు. అలాగే శుక్రుడు చతుర్థ లాభాధిపతి. ఈ శుక్రదశలో కూడా మంచి గృహాలు ఏర్పడటం, వాహనాలు తీసుకోవటం, తల్లికి అనారోగ్యం ఏమైనా ఉన్నట్టయితే అది బాగుండటం, ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ చతుర్థాధిపతి లగ్నానికి పాపి శుభగ్రహానికి వచ్చింది కదా శుక్రుడు. కాబట్టి ఒకవేళ ఈయన ఇక్కడ బాగోలేదు అని అంటే కనుక ఉన్న స్థానాన్ని బట్టి కొంత లేదు, మామూలుగానే తల్లికి ఇబ్బంది పెట్టడం, తల్లిని దూరం చేయటం, తల్లికి అనారోగ్యం కల్పించటం, ఇల్లు అమ్ముకోవటము, వాహనాల్లో కొంత ఇబ్బందులు, ప్రమాదాలు, ఇటువంటి చెడు ఫలితాలు కూడా జరుగుతాయి అని చెప్పచ్చు. గృహయోగము, అలాగే తలపట్టిన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా సాగుతాయి. శుభకార్యాలు, వివాహాలు అవటము, వినోదాల్లో పాల్గొనటము, ఇట్లా అంతా కూడా మంచిగా ఉంటుంది అని చెప్పచ్చు. శుక్రుడి వల్ల కలిగే ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. మనం ఇందా చెప్పుకున్నాం, మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నారు, షష్టంలో, అష్టమంలో, వ్యయంలో కానివ్వండి. ఇక్కడ షష్టంలో ఉంటే బాలారిష్టం కూడా. అలాగే మీనంలో ఉన్నారనుకోండి, భాగ్యంలో ఉన్నాడు కదా అనుకుంటే అక్కడ ఆయన ఉచ్చులో ఉంటారు, బాగుంటుంది. అదే కన్యలో తృతీయంలో ఉన్నట్టయితే ఇబ్బంది పడతారు. మళ్ళీ ఇక్కడ నీచబడిన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ కారకత్వాలన్నీ కూడా దెబ్బతింటాయి అని చెప్పచ్చు. అలాగే తర్వాత శనికి వచ్చేటప్పటికి అష్టమాధిపత్యం కాబట్టి ఇక్కడ కూడా కొంత, ఇక్కడ అష్టమాధిపత్యం వల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదండి. అనారోగ్య సమస్యలు అవి ఇవ్వటం లేదు, ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడు వచ్చింది, ఏ వయసులో వచ్చింది, ఏమిటి అని చిన్నప్పుడే అయిపోతే అది పర్వాలేదు, అది లేకపోతే నడి వయసులో వచ్చిందా, తదుపరి వృద్ధాప్యంలో వచ్చిందా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. నడి వయసులో కూడా వచ్చినట్టయితే ఈ లగ్నానికి అత్యంత పాపి కాబట్టి చాలా ఇబ్బందులు. ఆ శని ఉన్న కారకత్వం, ఒక ఉదాహరణకి రెట్రోగేడ్ అవటం కానివ్వండి, తర్వాత ఆయన ఎక్కడ ఉన్నారు, మేషంలో ఉన్నట్టయితే ఇక చెప్పద్దు, నీచిపడతారు, బలం కోల్పోతుంది. కాబట్టి వ్యాపారంలో ఇబ్బందులు రావటము, అనారోగ్య సమస్యలు, మన వాళ్ళంతా దూరం అవటం, ఎక్కడెక్కడో పెట్టిన డబ్బులన్నీ కూడా దూరం అయిపోవటము, ఇవన్నీ కూడా సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనేవి మనకి కోల్పోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న కీచులాటలు, తర్వాత మన కింద పని చేసేవాళ్ళు మనకి సహాయం చేయకపోవటము, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య, పిల్లలు అందరితో కూడా గొడవలు, మానసిక ఒత్తిడి, ఆర్థిక నష్టము, ఏ పనిలో కూడా ఏకాగ్రత ఉండదు. అది చేద్దాం, ఇది చేద్దాం అంటే ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. ఎంత మన చేతిలో ఉన్నది అనేది కూడా ఆలోచించుకోకుండా అంతా కూడా వీరి నుంచి దూరం అయిపోవటం అనేది జరుగుతుంది. దగ్గర వారు, ప్రాణ స్నేహితులు కూడా దూరం అవుతారు. సమాజంలో ఒక అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతారు. మనకి ఎంత గొప్పగా మన తల్లిదండ్రులు మనకి ఇచ్చినా, మనం ఎంత కల్పించుకున్న సమాజంలో ఈ పేరు ప్రఖ్యాతులన్నీ కూడా పోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ దశలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన దశ. అలాగే రాహుమహర్ దశ, ఇక్కడ ఆధిపత్యం అనేది లేదు. ఈయన ఎక్కడ ఉన్నారు, ఏ రాశిలో ఉన్నారు అనే దాన్ని బట్టి, ఏ నక్షత్రంలో ఉన్నారు, ఎవరితో కలిసి ఉన్నారు అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ ఫలితం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ రాహుమహర్ దశలో ఎంత కాదనుకున్నా దుష్ట ఆలోచనలు, దుష్ట చింతన, దుష్ట సావాసాలు, అలాగే అన్య కుల మతస్థులతో పరిచయాలు, వారి వల్ల ఇబ్బందులు, ఆడపిల్లలకైతే చదువుకునే సమయంలో చాలా ఇబ్బంది. అంటే మగపిల్లలకి రావా అంటే వారికి కూడా, మగపిల్లలైనా సరే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన వయసు 20 నుంచి 40 మధ్యలో వచ్చిందయ్యా అంటే 18 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడతారు తల్లిదండ్రులు. ఆ పాటలు వారికి, తర్వాత పిల్లలకంటే తెలియదు, ఆ వయసు అటువంటిది. ఎందుకంటే అందరూ కూడా అన్నీ కూడా ఇప్పుడు చెప్పామనుకోండి ఎవరు వినరు. నేను కూడా చూడాలి కదా, నేను కూడా దాన్ని ఫేస్ చేయాలి కదా, నేను కూడా అనుభవించాలి కదా అన్న ధోరణి ఉంటుంది. కాబట్టి కొంత ఇబ్బంది, కళత్రంతో, సంతానంతో, అలాగే వైరుధ్యాలు, అంటే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి, ఇట్లా ఇవన్నీ ఇబ్బందులు, స్థిరాస్తికి సంబంధించిన చిక్కులు, ఇలాంటివన్నీ కూడా, అంటే తాతలు తండ్రుల నుంచి వచ్చేవి ఏవైతే మనకి రావాలో వాటిల్లో కొంత ఇబ్బందులు అనేవి ఉంటాయి. అలాగే కేతు మహర్దశలో మనం తీసుకున్నట్టయితే ఒకటి ఇక్కడ 120 సంవత్సరాల వింశోత్రి మహర్దశ మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 120 సంవత్సరాలు అనేది ఎవరు
మనకి జీవనం లేదు కాబట్టి 70, 80, 90 వరకే ఉంటుంది. కొన్ని మహర్దశలు వారు చూడొచ్చు, కొన్ని మహర్దశలు చూడకపోవచ్చు. కాబట్టి ఏంటంటే వాళ్ళు జన్మించిన నక్షత్రాన్ని బట్టి ఇవి ఉంటాయి కాబట్టి మనం 9 చెప్పుకుంటున్నాం. ఒకళ్ళు కేతు మహర్దశలో జన్మించవచ్చు, ఒకళ్ళు శని మహర్దశలో, ఒకళ్ళు శుక్రుల్లో, ఒకళ్ళు రవిలో, ఒకళ్ళు చంద్రుల్లో, కుజుల్లో. కాబట్టి ఈ రకమైన ఉంటుంది కాబట్టి వారిని బట్టి వారు 6 లేక 7, 5 లేక 6 మహర్దశలు అనేది చూడటం అనేది జరుగుతుంది. ఇక్కడ కేతువు కూడా భావాధిపత్యం లేదు కాబట్టి ఆయన ఎక్కడ ఏ నక్షత్రంలో ఉన్నారు అనే దాన్ని బట్టి ఇక్కడ మరి ఆధ్యాత్మికం అనేది కొంత పెరగటము లేదా అస్సలు మొత్తం ఉండకుండా కోల్పోవటము అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. మనస్సు అనేది చంచలంగా ఉండటం, పరిపరి విధాలుగా ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయిన వారికి మళ్ళీ ఉండటం ఇలాంటివి జరుగుతుంది. వైరాగ్యం కూడా ఇక్కడ సిద్ధిస్తుంది. మంచిగా ఉన్నట్టయితే దైనందిన కార్యక్రమాలు అలాగే దైవ కార్యాల పట్ల ఇంట్లో ఆసక్తి చూపించటము, ఒకసారిగా వారి జీవనం అనేది మలుపు తిరుగుతుంది. మనకి ఏదో సినిమాలో అన్నమయ్యలో చూపిస్తారు చూడండి, సరస సల్లాపాల్లో ఉండే అన్నమయ్య ఒక్కసారిగా భక్తితో మారిపోయి వెంకటేశ్వర స్వామి వారికి ఐక్యమైపోయి ఆయన మీద పద్యాలు రాయటం జరుగుతుంది. అలా ఒక మార్పు అనేది రావటం అనేది జరుగుతుంది. ఇది కేతువు వల్లే వస్తుంది, కేతువే అలా చేస్తాడు. కాబట్టి ఈ రకమైన ఫలితాలు అనేవి మనకి ఉంటూ ఉంటాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.